హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావులూరి షాలిని. మేము ఇవాళ మామిడికాయ పచ్చడి చేసుకుంటున్నామండి. చూడండి, కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు, కారం, పసుపు, వెల్లుల్లిపాయలు, వలవాలి, ఆవాలు, మెంతులు, రుచికి సరిపడా సాల్ట్. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇలా కొలుచుకోవాలండి ముక్కలు. అది ఎంత ఉంటుంది అత్త కొలత చెప్పండి. అది 2 కేజీలు 2 కేజీలు. అది ముక్కలు అలా కట్ చేసుకొని ఆ పైదంతా తీసేసుకోవాలి. తీసేసుకొని ఎంత 2 కేజీలు, ఆ డబ్బా 2 కేజీల కొలత ఉంటుంది, దాంట్లో పోసుకొని పెట్టుకోవాలి. అలా పోసారు చూడండి. కలుపుకోవడానికి విడిగా పెద్ద గిన్నెలో వేసుకోవాలి ముక్కలు. ఇప్పుడు పసుపు వేస్తున్నారు. ఒక 2 స్పూన్ల పసుపు, రుచికి సరిపడా, అంటే కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా, రుచికి సరిపడా తగినంత ఉప్పు. కానీ కొలత పచ్చడి కదా, కొలతకి ఎన్ని గ్లాసులు ఉప్పు అత్త? 3 గ్లాసులు. 3 గ్లాసులు ఉప్పు వేయాలంటండి. 2 కేజీల ముక్కలకి 3 గ్లాసుల ఉప్పు. కారం ఎంత వేయాలత్త? 6 గ్లాసులు. 6 గ్లాసులు కారం, 3 గ్లాసులు ఉప్పు, 2 కేజీల ముక్కలు. వెల్లిపాయలు 1/4 కేజీ ఉంటాయా? 1/4 కేజీ తక్కువ ఉంటాయి. 1/4 కేజీ కొంచెం తక్కువ వెల్లుల్లిపాయలు. 1/4 కేజీ పడతాయి. కొన్ని ఏమో ఇటు వేసుకొని, కొన్ని కారంలో మిక్సీ పట్టుకొని వేసుకుంటే, కొన్ని తాలింపుకి. తర్వాత ఆవపిండికి చూడండి ఎట్లా కలుపుతున్నారో అట్లా కలపాలంట. కలిపిన తర్వాత ఆవపిండికి ఆవాలు, మెంతులు కలిపి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు ఎంత? 200 గ్రాములు ఆవాలు ఒక 1/4 కేజీ, ఒక 100 గ్రామ్స్ మెంతులు కలిపి వేయించుకొని మిక్సీ పట్టుకొని అవి మనం ఆవపిండిగా ఈ ముక్కల్లో కలుపుకోవాలి. వేసుకోవాలి.
ఇంకా ఆఫ్ చేశాను. వీడియో తీసి ఈ తిరగమాతకి ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు కొంచెం పచ్చగా దంచుకొని, మళ్ళీ ఎల్లిపాయలు అంటే వేరే అనుకున్నారండి, వెల్లుల్లిపాయలే.